ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. 9వ వచనంలో ఇక్కడ కింద మార్జిన్లో రాయబడినది మొదట అని, అంటే ఆరోహణమాయన అనగా ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. ఇక్కడ 8వ వచనంలో మనం చూసినప్పుడు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడినది. మొదట 8వ వచనంలో ఆయన ఆరోహణమైనటువంటి విషయాన్ని, ఆరోహణమైనప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని తెలియపరిచాడు పౌలు. దాని ద్వారా ఆయన పరమునకు ఆరోహణమైన తర్వాత తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మ వరమును పొంది అది మనకు ఈవులుగా అనుగ్రహించబడినని 8వ వచనంలో దానిని ధ్యానించినప్పుడు మనం గమనించాం. అయితే ఆరోహణానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని కూడా పౌలు ఇక్కడ 9-10 వచనాల్లో రాస్తున్నాడు. 9వ వచనంలో చెప్పబడినప్పుడు ఆరోహణమాయనగా అంటే ఈ పరమునకు ఎక్కిపోయిన తరువాత అని అర్థం. అలా జరిగిన తర్వాత ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు మొదట దిగినని అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణమయ్యాడంటే మొదట క్రిందికి దిగి ఉన్నాడని అర్థం. క్రిందికి దిగి ఉన్నాడంటే భూమి మీదకని కాదు, భూమి యొక్క క్రింది భాగములకు అని తెలుగులో వ్రాయబడింది స్పష్టంగా. భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా అని చెప్తున్నాడు. అంటే మొదట ఆరోహణానికి మునుపు భూమి మీద ఉండి సిలువ వేయబడి చనిపోయినటువంటి మన ప్రభువు భూమి యొక్క క్రింది భాగములకు దిగి ఉన్నాడు. దాని తర్వాత ఆయన మరి పునరుద్ధానుడైన తర్వాత భూమి మీదకు వచ్చి అక్కడ నుంచి పరమునకు ఆరోహణమైన వాడుగా మనము వాక్య భాగాల్లో గమనిస్తాం. కనుక మొదట ప్రభు చనిపోయినప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళిన కదా అనేది మనం గమనించాలి. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. అలా చూడగలిగినప్పుడు ఆ చెరను చెరగా పట్టుకొని పోవటం అనేటువంటి దానిలోని సంపూర్ణ అర్థాన్ని మనం గమనించగలుగుతాం. మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగను అనేటువంటి దాని యొక్క అర్థాన్ని మనం చూద్దాం. ప్రభు చనిపోయినటువంటి సందర్భంలో చూడండి, ఉదాహరణకి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఇలా మనం ఇక్కడ చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడి ప్రాణాన్ని విడక మునుపు తండ్రితో చెప్పినటువంటి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తర్వాత ఆయన ప్రాణం విడిచున్నాడు. రెండు కూడా తేటగా చెప్పబడ్డాయి. ఒకటి ఆత్మ, రెండవది విడిచిపెట్టబడింది ప్రాణం, మూడవది ఆయన శరీరము మరి సమాధి చేయబడింది. కనుక ప్రతి మనిషిలో ఉన్నటువంటి శరీరము, ప్రాణము, ఆత్మ చనిపోయినప్పుడు ఏ విధంగా ఉంటాయో అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. ఒక మనిషి ఎవరైనా సరే చనిపోయినప్పుడు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక్కడ తెలుగులో ప్రాణం అని రాయబడినది, కానీ ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే ఆత్మని రాయబడినది. కనుక మొట్టమొదటిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మట్టి ముద్దగా ఉన్నటువంటి ఆదాములో జీవవాయువులను ఊదివినాడు. ఆ జీవవాయువులు అంటే దేవుని దగ్గర నుంచి మనలోనికి పంపబడినటువంటి ఆత్మ. అది యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. నరుని యందు ఆత్మ ఒకటి ఉన్నది, మరి సర్వశక్తిని యొక్క ఊపిరి దానికి వివేచన కలుగు చేయను. తర్వాత మరి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆత్మను సృజించి మరి అంతరంగంలో ఉంచు దేవా అనేటువంటిది మనం చూస్తాం. కనుక ఆ జీవవాయువులను ఊదినప్పుడు మనుషులలోనికి వచ్చినటువంటిది నరుని యొక్క ఆత్మ, అది దేవుని యొక్క ఆత్మ కాదు. ఆ ఆత్మ ఈ మట్టి ముద్దతోటి కలియడం ద్వారా జరిగినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని తెలుగులో రాయబడినది, కానీ అది జీవించు ప్రాణి ఆయనని చదువుకోవాలి. అలా జీవించు ప్రాణి
అనేటువంటిది మనం 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో కూడా చూస్తాం. కనుక మనిషిలో దేవుడి దగ్గర నుంచి రాబడినటువంటి ఆత్మ, తర్వాత భూమి మీద నుంచి సిద్ధపరచబడినటువంటి శరీరం, ఆ రెండింటి కలయిక ద్వారా జరిగినటువంటి ప్రాణం. కనుక 3 భాగాలు ఉన్నాయి. ఆ ప్రాణము తన స్వయం ఉనికిని కలిగి, తర్వాత తనలో ఉన్నటువంటి ఆవేశము, తెలివితేటలు, చిత్తము లేక వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నడిచేటువంటిది ఆ ప్రాణం. కనుక మనిషి అనే దానికి సూచన ఆ ప్రాణం. శరీరం అనేటువంటిది నశించిపోయేటువంటిది. ఆత్మ దేవుడిని దగ్గర నుంచి ఇవ్వబడింది కాబట్టి అది దేవుని దగ్గరికి వెళ్ళేటువంటిది. చూడండి, ఇక్కడ మనం చదివినటువంటిది యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ఆత్మ లేని శరీరం ఎలాగో మృతమో, అంటే ఆత్మ ఇక్కడ నుంచి పిలువబడినప్పుడు. చూడండి, ఈ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరెను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆ విధంగా మన ప్రభువు మరి సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చెప్పబడిన మాట, తండ్రి నా ఆత్మను, ఇక్కడ స్పష్టంగా చెప్పినాడు. ఈ 46వ వచనంలో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అక్కడ అచ్చులో కూడా మరి పరిశుద్ధాత్మ అనేటువంటిది క్యాపిటల్స్లో రాసి ఉంటుంది. అలా కాకుండా పెద్దగా కాకుండా చిన్నగా రాయబడినటువంటి ఆత్మ అని రాయబడింది. అంటే అది యేసు ప్రభు వారి ఆత్మ. అలా చెప్పని తర్వాత ఆయన ప్రాణము విడిచినని ఉంది. అంటే మనిషిలో ఉన్నటువంటి రెండో భాగమైనటువంటి ఈ ప్రాణము విడిచను అని రాయబడినది. ఆ ప్రాణం విడిచినప్పుడు ఆత్మ దేవుని దగ్గరకు, దేవుడు ఇచ్చినాడు కనుక దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. తర్వాత శరీరము మట్టితో చేయబడింది కనుక ఆయన శరీరము సమాధి చేయబడి ఆయనలో పాపం లేదు కనుక ఆయన కుళ్ళు పట్టకుండా బయటికి రాగలిగినాడు, రూపాంతరం మార్పు చెంది. తర్వాత ఆయనలో ఉన్న ప్రాణము ఏదైతే మన ప్రభువు, ఆ ప్రాణము చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను ఆయన. కనుక మన ప్రభువు చనిపోయిన తరువాత ఆయన తన ప్రాణము ఆయన ప్రాణము పరదేశంలోనికి వెళ్ళి ఉన్నదని మనకు అర్థమవుతుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే ప్రాణము విడిచిన తరువాత జరిగినటువంటిది అది. అందుకు అనుగుణంగా మరి చాలా వచనాలు ఉన్నాయి. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మనని రాయబడినది, కానీ ప్రాణమని చదువుకోవాలి, ఇంగ్లీష్లో ప్రాణమనంది. పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుబట్ట నీవు. ఇక్కడ ఆయన యొక్క ప్రాణము, తర్వాత ఆయన యొక్క శరీరాన్ని గురించి చెప్పబడింది. ఇదే అంశాన్ని చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ప్రాణమును పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుబట్ట నీవు నాకు జీవ మార్గంలో తెలిపితివి. ఈ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పౌలు ఉదహరిస్తూ మాట్లాడుతున్నాడు. దాని తరువాత 31వ వచనంలో చూడండి, క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. కనుక ప్రాణము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణము పాతాళములోనికి వెళ్ళి ఉండగా ఆయన పాతాళములో విడిచిపెట్టబడకుండా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచున్నాడనే అంశాన్ని పేతురు అక్కడ కూడి వచ్చినటువంటి, ఆ రోజున రక్షణ పొందినటువంటి 3000 మంది ప్రభు యొక్క వాక్యాన్ని తిరస్కరించిన అనేక మందితో కూడా ఆ విషయాన్ని మాట్లాడుతూ పంచుకుంటున్నాడు. కనుక ప్రభువు తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ రోజున నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పబడిన మాటకు అర్థం ఆయన పాతాళంలోనికి వెళ్ళి ఉన్నాడని అర్థం. ఆ రోజున ఆయన పాతాళంలో ఉండిన తర్వాత 3వ దినంన పాతాళంలో నుంచి ఆయన బయటికి రాగలిగినాడు. అందుచేతనే ఆయన ఈ లోకంలో ఉండగా సంఘము అనేటువంటి దానిని మొదటగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువజాలమని చెప్పినాడు. కనుక ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆయన పాతాళంలో నుంచి లేపబడబోతున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా పాతాళ లోకంలో నుంచి బయటికి వస్తారు అనే విషయాన్ని ముందుగానే తన శిష్యులతో ఆయన పంచుకున్నాడు. కనుక మన ప్రభువు చనిపోయినప్పుడు శరీరము సమాధి చేయబడి ఉన్నది, ఆత్మ తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించబడి ఉన్నది.
ప్రాణము పరదైసులోనికి వెళ్ళి, అనగా పాతాళంలో ఉన్న ఒక భాగం, ఎక్కడైతే ఈ చనిపోయినటువంటి లాజరస్, బీదవాడైన లాజరస్ చనిపోయినప్పుడు అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడో ఆ భాగంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళి ఉన్నాడని అర్థం. అతనితో ప్రభుత్వగా చనిపోయినటువంటి దొంగ కూడా అదే ప్రాంతానికి వెళ్ళినాడు. నీవు ఈ దినమున నాతో కూడా పరదేశంలో ఉండు అంటే మాటకు అర్థం. కానీ పాతాళంలో విడిచిపెట్టబడవు. ఈ భూమి యొక్క కింది భాగములకు అంటే అర్థం పాతాళములో అని అర్థం. తర్వాత చూడండి, ఇది మొదటగా ఇక్కడ ఆదికాండం యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనం. అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదినని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో మృతుల లోకమని రాయబడినది. అది ఆదిమ హెబ్రీ భాషలో పాతాళమని రాయబడినది. కనుక ఈ మృతుల లోకమనగా లేక పాతాళమనగా పరదేశు అనగా, పరదేశు అనేటువంటిది మృతుల లోకంలోని ఒక భాగం. అంటే విశ్వాసులు జయించిన వారు వెళ్ళేటువంటి ప్రాంతం అని అర్థం. తర్వాత చనిపోయినటువంటి వారు, అవిశ్వాసులుగా ఉన్నవారు కూడా పాతాళంలోనికి వెళతారు, కానీ వారు ఉండేటువంటి భాగం అది వేరైనది. ప్రభువులో ఏ పాపము లేదు కనుక, మరణమునకు అతని మీద ఎటువంటి ప్రభుత్వం లేదు కనుక ఆయన 3వ దినమున మృతులలో నుంచి తిరిగి లేవగలిగి ఉన్నాడు. ఆయన శరీరం కూడా కుళ్ళు పట్టకపోవటానికి కారణం ఆయనలో పాపం లేదు కనుక శరీర సంబంధమైనటువంటిది. మరి పాతాళంలో మనందరినీ బంధించి ఉంచి మరణము అందరి మీద ఏలుతున్నటువంటి వాటిని మన ప్రభువు పాపరహితుడిగా ఉన్నాడు కనుక ఆయన వీటన్నిటిని కూడా ఓడించగలిగి ఉన్నాడు. అటువంటి పాపం లేనివాడుగా ఉన్నాడు కనుక ఆయన వీటన్నిటిని కూడా ఓడించున్నాడు. ఇక్కడ మనం మొదటిసారిగా ఈ మృతుల లోకము లేక చనిపోయిన వారు వెళ్ళేటువంటి ప్రాంతాన్ని గురించి యాకోబు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు. దాని తరువాత మనం చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలియనన్ను. తర్వాత 33వ వచనం. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసిన. కనుక ఈ పాతాళం అనేటువంటిది లేక మృతుల లోకం అనేటువంటిది భూమి యొక్క క్రింది భాగములలో ఉంది. ఈ విధంగా మనం ఆ పాతాళం అంటే మన ప్రభువు ఆరోహణం ఆయనగా ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుతున్నది కదా. అంటే ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ ప్రాణము వెళ్ళినటువంటి ఆ మృతుల లోకంలో ఆయన వెళ్ళి ఉన్నాడు, దానిలో ప్రవేశించున్నాడు అని అర్థం. దాని తర్వాత ఇక్కడ కోరాహు అతనికి సంబంధించిన వారందరూ కూడా దేవుని యొక్క క్రమానికి ఎదురు తిరిగినప్పుడు వారు సజీవంగానే భూమి నెరలు విడిచి వారు పాతాళంలో పడిపోయేటట్టుగా చేస్తున్నాడు దేవుడు. కనుక చనిపోయిన వారు వెళ్ళేటువంటిది ఆ పాతాళ లోకం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత 1 సమూయేలు 28వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెనను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది, దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా కనుక ఇక్కడ కూడా మరి చనిపోయి మృతుల లోకములో ఉన్నటువంటి సమూయేలు కర్ణపిశాచి గల స్త్రీ అతనిని పైకి రమ్మని అడిగినప్పుడు ఈ కర్ణపిశాచి గల ఆవిడ ద్వారా ఈ సమూయేలు పైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలా వచ్చినప్పుడు అతడు, నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టితివి అని సమూయేలు మాట్లాడుతున్నాడు. తర్వాత
ఆ కన్న పిశాచి కలిగినటువంటి ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. కనుక చనిపోయినటువంటి సమూయేలు వెళ్ళినటువంటి స్థలం కూడా ఆ మృతుల లోకం. అది భూమి యొక్క క్రింది భాగంలో ఉన్నది. ఆ విధంగా మరి యాకోబు కానీ, సంఖ్యాకాండంలో చూచినటువంటి కోరాహు కానీ, తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి సమూయేలు కానీ, వీరందరూ కూడా ఆ మృతుల లోకము, తర్వాత ఆ పరదైసు అనేటువంటిది మృతుల లోకంలో ఉన్న ఒక భాగము, చనిపోయిన వారు వెళ్ళేటువంటి స్థలం విశ్వాసులు పరదైసులోనికి. అవిశ్వాసులు పాతాళ లోకంలోనికి వెళతారు, కానీ అది వాళ్ళు వెళ్ళేటువంటిది ఇంకొక భాగం పాతాళ లోకంలో. కనుక చనిపోయిన వారి యొక్క ఆత్మ దేవుని యొద్దకు, ప్రాణము పాతాళ లోకమునకు, శరీరము మన్నైనది కనుక, మట్టితో చేయబడింది కనుక మన్నైపోవటం అనేటువంటిది మనం గమనిస్తాం. ఒక ప్రభు విషయంలో కాకుండా అందరికీ కూడా అదే వర్తించేదిగా ఉన్నది. విశ్వాసులు చనిపోయిన వారు కూడా పాతాళంలోనికి వెళతారు, కానీ వారు వెళ్ళేటువంటి ఆ పాతాళంలో ఉన్న భాగం వేరు, అవిశ్వాసులు ఉండేటువంటి భాగం వేరు. కానీ పునరుద్ధానంలో ప్రభు మనకిచ్చిన వాగ్దాన ప్రకారంగా ఈ పాతాళలోక ద్వారములు మనల్ని పట్టి ఆపలేవు. తరువాత తండ్రి అయిన దేవుడు ప్రభువును లేపును, ఆయన మనలను కూడా లేపును. అంటే ఆ పాతాళ లోకంలో నుంచి ఆయన మనలను కూడా తీసుకుని వస్తాడని అర్థం. ఆ విషయాన్ని చూడండి. కీర్తన 49వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించుచున్న మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండను. ఇక్కడ కూడా వారు వెళ్ళేటువంటి స్థలము పాతాళమని, వారి మీద అధికారిగా ఉన్నవాడు మరణమని చెప్తున్నాడు. అయితే అదే వచనంలో ఉదయమున యథార్థవంతులు వారిని ఏలెదురు, అంటే విశ్వాసులుగా ఉండి మరి తండ్రి అయిన దేవుని చేత పాతాళలోక ద్వారములు మరి తెంచుకొని పడగొట్టి వాటిలో నుంచి బయటికి రాగలిగిన వారని అర్థం. ఉదయమున అంటే పునరుద్ధానంలో యథార్థవంతులు అంటే ప్రభువుని నమ్మి ఆయన కొరకు ఇష్టకరంగా జీవించిన వారని అర్థం. వారి స్వరూపంలో నివాసం లేనివై పాతాళములో క్షయమైపోవును. అంటే మృతుల యొక్క ప్రాణములు వెళ్ళేటువంటి స్థలం పేరు పాతాళలోకం. ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారందరి యొక్క ప్రాణములు కూడా స్వరూపములు లేనివై పాతాళములో క్షయమైపోవును. మరి ఎవరైతే మరి ప్రభువునందు విశ్వసించి యథార్థమైన రీతిలో ప్రభువునందు జీవించారో, ఉదాహరణకి మనం చూచినటువంటి సమూయేలు ఏ విధంగా అతడు ఒక రూపాన్ని కలిగి బయటికి రాగలిగాడో, ఆ విధంగా అవిశ్వాసులు స్వరూపంలో లేనివారుగా ఉండి పాతాళములో క్షయమైపోయేవారుగా ఉంటారు. తర్వాత 15వ వచనంలో దేవుడు నన్ను చేర్చుకొనడం అంటే రక్షణ పొంది ప్రభువుకి ఇష్టకరంగా జీవించిన బిడ్డలందరినీ కూడా ఆయన చేర్చుకునేవాడుగా ఉన్నాడు. తర్వాత పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించను. కనుక విశ్వాసులుగా ఉండి ప్రభు కొరకు ఇష్టకరంగా జీవించిన వారందరినీ కూడా ప్రభు ఆ పాతాళ బలములో నుండి నన్ను చేర్చుకొనను. ఏ విధంగా అయితే ప్రభు అయిన మరి మన ప్రభువుని లేపి ఉన్నాడో తండ్రి అయిన దేవుడు, ఆ విధంగా మనలను కూడా ఆ పాతాళ బలం యొక్క శక్తి నుంచి మనలను లేవనెత్తేవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఆరోహణమైనగా మొదట ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇచ్చుతున్నది కదా. అంటే ప్రభువు చనిపోయినప్పుడు ఈ పాతాళ లోకమునకు వెళ్ళి ఆయన అక్కడ ఉన్న వాటన్నిటినీ కూడా మరి ఛేదించి నశింపచేసి ఆయన తిరిగి లేచి ఉన్నాడని అర్థం. సో దాని తర్వాత మనం చూస్తే ఆ విధంగా బయటికి రాక మునుపు ఏం జరిగిందనే విషయాన్ని కూడా మనం చూడాలి. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23-24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపిన. కనుక చనిపోయినటువంటి మన ప్రభు వెళ్ళినటువంటి పాతాళములో కాపరిగా ఉన్నటువంటి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుచేతనంటే దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపిన. అక్కడ ఉన్నటువంటి మరణమని ఆ పాతాళ లోకంలో కాపరిగా ఉన్నటువంటి ఆ మరణాన్ని ఓడించి
ఛేదించి తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపినాడు. దాని తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో. ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహిమ వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి పాతాళ లోకంలో ఉన్నప్పుడు లేపబడి ఉన్నాడని చదువుతున్నాం. తర్వాత 8వ అధ్యాయంలో 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఎందుకంటే ఆత్మ జీవింప చేయను అని మనం చదువుతున్నాం. ఈ ఆత్మ చనిపోయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా మృతులలో నుంచి మరి జీవింప చేసి ఉన్నాడు. తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు తన మహిమ ద్వారా లేపి ఉన్నాడు. దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల మధ్యభాగంలో ఉంది చూడండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకొనుటయందు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు మీకు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే ఏదైతే బలాతిశయాన్ని ఉపయోగించి కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు లేపి ఉన్నాడో ఆ బలము అని. ఆ బలం అంటే ఆయన మరణమును ఓడించి పాతాళ లోకంలో ఉన్న మన ప్రభువును తిరిగి బయటికి తీసుకుని వచ్చుట అని అర్థం. దాని తర్వాత కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా. ఈ విధంగా మృతుల లోకంలో ఉన్నటువంటి మన ప్రభు ఆత్మ ద్వారా జీవింపచేయబడుట, తర్వాత తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహిమ ద్వారా బలం ద్వారా లేవనెత్తబడుట అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ విషయాలు ఆ విధంగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినటువంటి మన ప్రభు మరి ఆత్మ దేవుడు తండ్రి అయిన దేవుని ద్వారా మరి జీవింపచేయబడి మరి లేవనెత్తబడినటువంటి అనుభవాన్ని ప్రభు కలిగి ఉండుట మనం గమనిస్తున్నాం. దాని తర్వాత చూడండి 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నాయన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి అంటే అతని యొక్క ప్రభావం అంతటిని కూడా ఒమ్ము చేసి కొట్టివేసి పనికిరానిదిగా చేసి అని అర్థం. ఆ మృతులలో నుంచి లేపబడినప్పుడు అదే జరిగినటువంటి విషయం. దాని తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానని. ఈ మరణము యొక్క బలం అంటే ఆ పాతాళ లోకములోనికి వెళ్ళిన వారందరి మీద కాపరిగా ఉన్నటువంటి మరణం. అది మనం సామెతలు 49వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసాం. ఆ మరణం యొక్క బలం గలవానని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. ఈ విధంగా మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి మరణం అనే దానికి మనం భయపడుతూ జీవించిన ఏ జీవితం, ఒకవేళ ప్రభు ఎరగకుండా చనిపోయినట్లయితే చనిపోయిన తర్వాత కూడా పాతాళ లోకములో మరణం యొక్క దాసత్వం కింద ఉండేటువంటి దానికి ఈ రెండింటికి కూడా ప్రభువు మనకు విడుదల కలుగు చేసి ఉన్నాడు. ఆ విధంగా ఆ మరణము అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు ఆయన మరణాన్ని రుచి చూచున్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు లేక మరణం రుచి చూచినట్లు అంటే భూమి యొక్క క్రింది భాగములకు దిగి ఉన్నాడని అర్థం. ఈ విధంగా ప్రభు మరి మరణను రుచి చూడగలిగేటట్లుగా భూమి యొక్క క్రింది భాగములకు అనగా పాతాళ లోకమునకు వెళ్ళి అక్కడ ఆ పాతాళ లోకములో అధికారిగా ఉన్నటువంటి మరణాన్ని ఓడించి నశింపచేసి
ఆ దాసత్వం నుంచి మనకు విడుదల కలుగు చేసేటువంటి విధంగా తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆయనను జీవింపచేసి మరి లేవనెత్తి మరి పునరుద్ధానం ద్వారా జయశాలిగా బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిను తర్వాత ఆరోహణమాయను అంటే అర్థం అది మనం చూడవలసిందే. దాని తర్వాత ఆయన ఆరోహణమైనటువంటిది కూడా మనం చూసినట్లయితే మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. ఇంతవరకు మనం చూసినదంతా కూడా పాతాళములో ఉన్నటువంటి మరణపు దూత మీద ఆయన జయాన్ని పొందటం. ఈ ఆకాశ మండలం గుండా వెళ్ళటం అనేటువంటిది అర్థం ఏంటంటే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. చెప్పబడినటువంటి ఈ దురాత్మల సమూహము ఆకాశ మండలం అందున్నది. ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళి ఉన్నాడు అంటే అర్థం అక్కడున్నటువంటి దురాత్మల సమూహము ఆయనను వెళ్ళనివ్వకుండా అడ్డం పడేటువంటిది కూడా ఆయన ఓడించున్నాడని అర్థం. అందుచేత భూమి కింది భాగములకు దిగి మరణముకు అధికారి అయినటువంటి అపవాదిని, అతని పక్షంగా పనిచేసేటువంటి దురాత్మ సమూహాన్ని, ఆకాశ మండలం ముందున్న వారిని ఇద్దరిని కూడా ఆయన ఓడించున్నాడు. ఓడించి ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళి ఉన్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైనవాడు. అంటే ఈ ఆకాశ మండలం గుండా వెళ్ళి వాటిలో ఉన్నటువంటి దురాత్మల సమూహమంతటిని కూడా ఓడించి వాటిని చెరగా పట్టుకుని పోయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం. దాని తర్వాత 9వ అధ్యాయం 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. మొదట ఆకాశ మండలం గుండా వెళ్ళినవాడు, అక్కడున్న వాటన్నిటిని ఓడించినవాడు, ఓడించి వారందరినీ చెరగా పట్టుకుని పోయి తండ్రి యొక్క కుడిపార్శ్వ పరలోకమందు ప్రవేశించినవాడు అని అర్థం. ఆ విధంగా చేయబడటం ద్వారా మనము తండ్రి నుంచి కుమారుడు పొందినటువంటి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన తీసుకొని మన మీదకు దానిని కుమ్మరించున్నాడని మనం చూస్తున్నాం. దీనిని గురించిన ఇంకా వివరణలు మనం చదవబోయేటువంటి తర్వాత 11వ వచనం నుంచి వచ్చేటువంటి వచనాల్లో ఉంది. విధంగా ఆరోహణమై అంటే భూమి కింది భాగములకు దిగి తర్వాత పై భాగములకు వెళ్ళినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమస్తమును ఆయన నింపుతున్నాడని మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. ఆరోహణమైన వాడునై నాడు 10వ వచనం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. ఇప్పుడు ఆయన మరి భూమి కింది భాగములలోను భూమి మీదను భూమి పైన ఆకాశంలోనూ సమస్తమును ఆయన ద్వారా నింపబడిన వాడుగా ఉన్నాడు. అందుచేత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో నేను మృతుడైతిని కానీ సజీవుడనైనాను, పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ఎందుచేతనంటే ఆయన వాటిని ఓడించున్నాడు కనుక. పాతాళ లోకములో మరణపు దూతగా ఉన్నటువంటి అపవాదిని ఓడించున్నాడు కనుక దానికి సంబంధించినటువంటి తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఆయన తనకిష్టమైన వారిని ఆయన లేపేవాడుగా ఉన్నాడు. అది మన యోహాను సువార్త 5-6 అధ్యాయంలో చూస్తాం. ఆ విధంగా దేవుడు మరి కుమారునికి అధికారం అనుగ్రహించున్నాడు. తర్వాత చూడండి, కీర్తనలు 139వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 139వ అధ్యాయం 8. నేను ఆకాశమునకెక్కినను నువ్వు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకునను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆకాశము, పాతాళము, మరి భూమి, సముద్ర దిగంతములు అన్నింటిలో కూడా మన ప్రభు మరి నింపేవాడుగా ఉన్నాడు. అంటే లేక అధికారాన్ని పొంది మనిషి కుమారుడిగా వీటన్నిటి మీద ప్రభుత్వం చేయబోయేవాడుగా ఉన్నాడని మనం చదువుతున్నాం. అదే విషయాన్ని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం
9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతివాను మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఈయన సమస్తమును నింపుట అనే మాటకు అర్థం ఇది. ఈ విధంగా ఆయన అన్ని తలముల్లో, ఆకాశంలో, భూమి మీద, భూమి కింద, తర్వాత సముద్రములలో ఉన్నటువంటి, దాని కింద ఉన్నటువంటి సముద్రం యొక్క లోతుల్లో కూడా ఆయన ప్రభువుగా ఉండినట్లుగా తండ్రి అయిన దేవుడు ఆయనను హెచ్చించున్నాడు. ఈ విధంగా ఆయన అన్ని స్థలాలలో కూడా సమస్తమును నింపేటువంటి వాడుగా, మరి మన కొరకు మరణమును రుచి చూచి తిరిగి లేచుడు ద్వారా అటువంటి ఆధిక్యతను ఆయన పొందగలిగినాడు. తర్వాత చూడండి, చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుంచి, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతట పరలోకమందును, భూమిలోకమందును, భూమి క్రిందను, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, పరలోకము, భూలోకము, భూమి క్రింద, సముద్రంలో, అంటే భూమి కింద ఉన్న పాతాళం కంటే కింద ఉన్న భాగమని సముద్రంలో, అక్కడ ఉన్నటువంటి వారు కూడా అందరూ అన్ని చోట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని గుర్తెరిగి ఆయనను పూజించేవారుగా చేయబడతారు. సో ఆయన సమస్తమును నింపునట్లు అని మనం ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన మాటకు అర్థం, ఈ 4 తలాలలో కూడా ఉన్నటువంటి అన్ని జీవులు అందరూ ఎల్లవేళలా ప్రభువును ఆరాధించేటువంటి సమయం రాబోతున్నది. అయితే దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మనలను ఏర్పరచుకొని ఆ ప్రత్యక్షత వెలుగు అనుగ్రహించి ఆయన చేత రక్షించబడి ఆయన జీవం ద్వారా జీవిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి విశ్వాసులకు ఆయనతో పాటుగా వీటన్నిటిలో ఏలేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను కూడా ఇచ్చినాడు. కనుక దానికి తగిన విధంగా మనం జీవించగలిగేటకు దేవుడు మనందరి మీద కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని ఆశీర్వదించి మహిమ పొందండి. మరి మా ప్రభువు మా పక్షంగా చేసిన ఈ గొప్ప కార్యం యొక్క విలువను గుర్తెరిగి ఆ ప్రకారంగా భూలోకములో మేము ఆయన యొక్క ప్రభుత్వము, అధికారము, బలము, జీవము చొప్పున నడుచుకున్నట్టుకు సహాయపడమని రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.